హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మెటీరియల్ ఆఫ్ విజిలెన్స్. సో ఫార్మకోవిజిలెన్స్ చాలామంది వినే ఉంటారు. సో దాంట్లో మెటీరియల్ ఆఫ్ విజిలెన్స్ అంటే మెడికల్ డివైజెస్ మెటీరియల్స్ని విజిలెన్స్ చేయడం, సర్వైలెన్స్ చేయడం అనమాట. యూజువల్గా మన హాస్పిటల్స్లో కానీ క్లినిక్స్లో కానీ మనం ఈ వర్క్ చేస్తూ ఉంటాం. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఎవరైనా ఈ ఇంటర్న్షిప్స్కి ఇంట్రెస్టెడ్ అంటే మీరు ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇందులో మెయిన్గా 3 పాయింట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్ ఇంటర్న్షిప్, ఆన్లైన్ ఉండదు. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేదా అప్లికేషన్ ఫీ అయితే ఇందులో అడగరు. నెక్స్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే ఇందులో మీకు ఎటువంటి స్టైఫెన్, ట్రావెల్ ఫండ్స్ అలాంటివి ఏమీ ఉండవు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 18th December లాస్ట్ డేట్. బై ది ఎండ్ ఆఫ్ డిసెంబర్ మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది, ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక. దీన్ని ఎలా ఎన్రోల్ అవ్వాలి అంటే, ఫస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న దాన్ని స్కాన్ చేసి గూగుల్ ఫామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు లిస్ట్ ఆఫ్ డ్యూటీస్ అన్నీ ఇస్తారు. నీట్గా చదవండి. మోర్ దెన్ 75% అటెండెన్స్ ఉంటే సరిపోతుంది. లేదు నేను ఇంకా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 95% అబవ్ ఉంటే మీకు ఖచ్చితంగా ఎక్సలెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ మీకు ప్రిఫర్డ్ డ్యూరేషన్ ఉంటుంది. అందులో 3 months, 6 months అండ్ 1 year డ్యూరేషన్ ఉంటుంది. మీరు ఎన్ని మంత్స్ చేయాలనుకుంటున్నారు అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అండ్ మీకు ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐపీసీ గజియాబాద్లో చేయొచ్చు, అంటే మెయిన్ సెంటర్లో చేయొచ్చు. లేదంటే ఏదైనా మానిటరింగ్ సెంటర్లో కూడా మీరు చేయొచ్చు. మానిటరింగ్ సెంటర్ అయితే కనుక మీకు టాప్ 3 ప్రిఫరెన్సెస్ ఇస్తారు. అందులో మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు కాలేజ్ నుంచి అకాడమిక్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. అకాడమిక్ సర్టిఫికేట్ ఉంటే ఏముండదు, ప్రీవియస్ సెమిస్టర్ లేదా ప్రీవియస్ ఇయర్స్ మీకు మార్క్ షీట్స్ ఉంటాయి కదా, అందులో ఏదో ఒకటి మీ కాలేజ్ని వాళ్ళని అడిగి ఒకటి అప్లోడ్ చేయండి. మంచిగా వచ్చిన సర్టిఫికేట్ ఏముంటే అది. ప్రిన్సిపల్ లేదా హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ హెచ్ఓడీస్ దగ్గర నుంచి ఎన్ఓసి డాక్యుమెంట్ అనేది తీసుకోండి. ఎన్ఓసి డాక్యుమెంట్ అంటే ఏం లేదు, రికమెండేషన్ లెటర్ కానీ నో అబ్జెక్షన్ లెటర్ కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. నేను పలానా ఇంటర్న్షిప్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, మాకు కాలేజ్ తరపు నుంచి సపోర్ట్ కావాలి, సో రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని చెప్పి అప్పుడు మీకు రికమెండేషన్ లెటర్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అండ్ రెజ్యూమ్ ఎలా చేయాలన్నది ప్రీవియస్ షార్ట్ వీడియోస్లో నేను చాలా క్లియర్గా చెప్పాను, మోస్ట్లీ ఫర్ ఇంటర్న్షిప్స్కి. సో ఆ వీడియోని కూడా కింద ట్యాగ్ చేస్తాను. అలాగే ఈ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్గా ఎవరున్నా సరే మీరు లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అప్లై చేసుకోండి. ఇలాంటి మంచి ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వద్దు. నెట్వర్కింగ్ అండ్